హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా సుకరి వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో గుడ్ ఫ్రైడేకి విలేజ్కి వెళ్ళాం కదండి. ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత అక్కడ చర్చ్ దగ్గర ఒక షాప్ ఉంటుందండి. సో అక్కడ మా చిన్నత్త వాళ్ళ పిల్లలు అయితే కమ్మలు అలా తీసుకున్నారు. చాలా ఎండగా ఉందని కాసేపు అక్కడ ఆగాము. ఆటో దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి ఎండగా ఉందని చెప్పి కాసేపు అక్కడ ఆగాము. తర్వాత అయితే మా బాబు మంచిగా ఆడుకున్నాడు. అప్పుడే పడుకొని లేచినాడు. కొంచెం ఫ్రెష్గా ఉండే, ఎందుకంటే ఎండగా ఉంది ఏడుస్తాడేమో అని భయపడినాము. కానీ ఇంకా బయట కొంచెం గాలి వస్తుందని చెప్పి అంతగా ఏడవలేదు. మా నానమ్మతో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. అక్కడ షాపింగ్ అంతా అయిపోయినాక ఇంటికైతే వెళ్ళాం. మా నాన్నమ్మ. హాయ్ నానమ్మ. హాయ్ నానమ్మ. ఏం చేస్తున్నావు? బియ్యం జరుగుతాను. మేమందరం వస్తే నీకు ఎట్లుంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తలేదా? మంచిగా అనిపిస్తుంది. అవునా? ఎన్ని రోజులు నువ్వు అంటావు? ఎన్ని రోజులు నువ్వు అంటావు మమ్మల్ని? 10 రోజుల దాకా ఉండలేదు. అవునా? ఏమేం చేస్తావు మా కోసం? ఏమేం చేస్తావు మా కోసం? ఇక నాన్న చెయ్యడా? నువ్వేం చేస్తావు అది చెప్పు. బాబాయ్ సుతా చేస్తాడు. నువ్వేం చేస్తావు? నువ్వేం స్పెషల్ చేస్తావు? ఏం స్పెషల్ చేయాలి? నువ్వు చెప్పు ఏం స్పెషల్ చేస్తావు. మీరే చెప్తే నేను చేస్తావా? రోజంతా ఏం చేస్తావు? ఒక్కదాన్నే ఉంటావు కదా, ఏమేం చేస్తావు? ఒక్కదాన్నే. ఏం చేస్తావు? ఇక అన్నం కూర అండి ఎండల్లో వండుతా. ఎండల్లో వండుతావా? ఇంకా ఎండల్లో వండుతా. ఇక ఎండ కూర అయిన వల్ల ఇక ఆడికి చెట్టింది నీడక. నీడ ఎండ బాగా కొడుతుంది కదా ఇక్కడ. ఇక్కడ ఎండ బాగా కూర అండి. ఇక అన్నీ కూర్చుంటే అందులో చూస్తావు అను. చెట్లు చూడు. ఎవరు పెట్టిరు చెట్లు? పెట్టిన. అవునా? ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా మా నానమ్మకి నేను చెప్పాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు నానమ్మ అంటే చాలాసేపు ట్రై చేసింది. బట్ తనకు పాపం రావట్లేదు ప్రొనౌన్స్ చేయడానికి. సో అందుకని చాలా నవ్వింది. నాకు రావట్లేదు, నేను చెప్పాను ఇంకా అని అంటే సరేలే అని నేను అన్నా. సో దాని తర్వాత మేమైతే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. కొంచెం దగ్గరగానే ఉంటుంది కానీ నడుచుకుంటూ అయితే వెళ్ళలేము, ఆటోలో వెళ్ళినాం. తర్వాత కొంచెం లోపలికి రమ్మని చెప్పి ఆటో అతనికి అడిగితే అక్కడి నుంచి రాలేనండి అని చెప్తే సరే అని మేము ఎండలోనే పాపం నడుచుకుంటూ వెళ్ళినాం. మా రియో అయితే పాపం ఎండలో పిచ్చి పిచ్చిగా అయిపోయిండు అంతా. మా బాబుకి ఫుడ్ తినిపించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే చైర్లో కూర్చొని టీవీ చూసుకుంటూ తింటాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది. ఫోన్ ఉంటేనే ఫుడ్ తింటున్నాడు. అంటే అంత అలవాటు అయిపోయాడు ఫోన్కి. అది కొంచెం అక్కడ ఇక్కడ జరిపినా కూడా ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు మా రియో అయితే.
ఇక్కడ మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారు కదా, మూవీ చూస్తున్నారు. యానిబెల్లీ మూవీ చాలా బాగుంది మూవీ అయితే, అందుకే అంత ఇంట్రెస్ట్గా కదలకుండా మరి కూర్చొని చూసినారు. చాలా బాగుంది సినిమా. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా డీప్గా వెళ్ళిపోయినారు మొత్తం సినిమాలోకి. అంత అసలు ఎవరికి కదిపించినా కూడా కదపకుండా కూర్చొని చూస్తున్నారు. అంత ఇంట్రెస్ట్గా, అంత బాగుంది సినిమా కూడా. మా పెద్దోడైతే ఆ సినిమా చూసిండు ఫస్ట్, తర్వాత నైట్లో అయితే చాలా భయపడిండు. నెక్స్ట్ అలా ఈవినింగ్ అయితే మేము పార్క్ అయితే వెళ్ళాం. ఆ ఇంటికి దగ్గరలోనే ఉంది సింగరేణి పార్క్ అని చెప్పి. చాలా బాగుంది పార్క్. టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళడం అనమాట. అక్కడ అంత నీట్గా ఉంది. టికెట్ లేకుండా అంటే చాలా గ్రేట్. పిల్లలైతే చాలామంది ఉండే మంచిగా ఆడుకున్నారు. మాకైతే మంచిగా అనిపించింది. కొద్దిసేపు వాకింగ్ కూడా అయిందనమాట. చాలా బాగుంది పార్క్.